మహాదేవుని మహిమ మందిరం వారు నిర్వహించినటువంటి ప్రథమ వార్షికకు స్థలాన్ని ఇచ్చినటువంటి రామకూరి అహరోన్ గారి కుటుంబానికి, సంపదరావు గారి కుటుంబానికి, వారందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విధముగా తయారు చేయడానికి ఈ యొక్క స్థలములో కృషించినటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డలకు కూడా సహోదరుడి తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క వంటలు చేయడానికి సహకరించిన వారందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. అక్కడ ప్రయాసపడిన వారందరికీ కూడా పేరు పేరున త్రిబులం మినిస్ట్రీస్ వారి తరపున, జార్జ్ గారి తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సభకు సహకరించినటువంటి గవర్నమెంట్ వారికి, పోలీస్ బృందానికి కూడా, డిపార్ట్మెంట్ వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సభకు ఇంతగా ఆదరించినటువంటి గ్రామస్తులకును, గ్రామంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క లైటింగ్ సిస్టమ్ను, సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచి బృందాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. వాయిద్య బృందం వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సభలకు 3 దినాలుగా మన మధ్య పరిచయం చేయడానికి వచ్చినటువంటి, మొదటి రోజు పరిచయం చేయడానికి వచ్చినటువంటి సిస్టర్ క్రాంతికళ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 2వ రోజుగా బ్రదర్ సుధీర్ గారు మన మధ్యకు వచ్చినారు, వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. చివరి కూడికకు మన మధ్యలో ఉన్నటువంటి, మన మధ్యకు వచ్చి ఇంత అమూల్యమైనటువంటి వాక్కులను మనతో పంచుకున్నటువంటి WCM అధినేత, అంతర్జాతీయ వర్తమానికులైనటువంటి కిరణ్ పాలాన్ గారు కూడా మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సాంగ్కి సహకరించినటువంటి KJW ప్రేమ్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. నడిపించినటువంటి జాషువా గారికి కూడా హృదయపూర్వకంగా యవ్వనులారా, నేటి కాలపు వ్యామోహపు కోరికలే ఈ లోకపు గుర్రాలై తిరుగుతుంటే, ఈ విశ్వాన్ని చూసే నా నేత్రాలు కామ కోరికలైతే, మహస్సూరుడనైన నేను శూన్యమై తిని కొదమ సింహము నా ఎదురుగా వచ్చి గాండ్రించినను, 1000 మంది శత్రువులు నన్ను వెంటాడినను, నేను భయపడను. నేను కన్నెర్ర చేస్తే ఫిలిస్తీన్ల రాజులు ఆమడ దూరంలో వెనుకుండేవారు. చివరికి నా నేత్రాలు వారి చేతనే పెరిగివేయబడ్డాయి. నా జీవితం అంధకారమైంది. కానీ విశ్వాసంతో యెహోవా బలమును మరలా పొందుకుంటుని.
దోషమై బందీ గృహమే బ్రతుకై నా రెండు కళ్ళతో పాపాన్ని ఓడించలేకపోతిని. వేయి మందిని గాడిద దవడయముకతో జయించిన వీరత్వమే శిలల మధ్యలో పాపని శాపమా